రాష్ట్రంలో పతాక స్థాయికి చేరుకున్న ఎన్నికల ప్రచారం. నేడు నారాయణపేట్, హైదరాబాద్ ఎన్నికల సభల్లో పాల్గొనున్న ప్రధాని. హోరాహోరీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల క్యాంపెయిన్. కాంగ్రెస్వి మోసపూరిత హామీలన్న అమిత్ షా. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటూ పునరుద్ఘాటన. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ. కేంద్రంలోని 30 లక్షల ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీ. బీఆర్ఎస్తోనే తెలంగాణ ప్రగతి సాధ్యమన్న కేసీఆర్. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపణ. రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం. పద్మ విభూషణ్ అందుకున్న సినీ నటుడు చిరంజీవి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. 69 మంది అభ్యర్థుల నామినేషన్. ఈ నెల 13తో ముగియనున్న ఉపసంహరణ గడువు. బీఆర్ఎస్ పాలనలోనే ఇంటింటికి తాగునీరు అందించామన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలే తమ లక్ష్యమంటూ స్పష్టీకరణ. ఎన్నికల వేళ కళకళ్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే. నేడు సిద్దిపేటలో ముగియనున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారం. 16 రోజుల్లో 13 నియోజకవర్గాల్లో పర్యటించిన గులాబీ అధినేత. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. నేడు రేపు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.